చాలా పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి అనుమానాలు తీర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మన దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అంటే మనం గబుక్కున జవాబు చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. దేవుడు అంటే ఇలా ఉండాలి, దేవుడు అంటే ఇలా చేయాలి, లేకపోతే దేవుడు అంటే ఇలాంటి వ్యవహారాన్ని కలిగి ఉండాలి, దేవుడు నన్ను ప్రేమించాలి, లేకపోతే దేవుడు నన్ను క్షమించాలి, లేకపోతే దేవుడు నేను అడిగిందల్లా ఇచ్చేయాలి, దేవుడు అని అంటే ఏది చేసినా కూడా అంగీకరించగలిగి ఉండాలి. ఇలాంటి రకరకాల మాటలు చెప్పడం బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మన దేవుడి గురించి మనకి సరిగ్గా అవగాహన లేదు అని చెప్పగలం. మన దేవుని గురించి మనం ఇది లేనప్పుడు ఏమవుతుందంటే రైట్ ఆన్సర్ తెలియనప్పుడు ఏ రాంగ్ ఆన్సర్ అయినా రైట్ అనుకుంటాం. రైట్ ఏంటో తెలియనప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా అది రైట్ అనుకుంటాం. ఈ ప్రపంచంలో అనేక మతాలు ఉండటానికి, ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి దేవుళ్లను పూజ చేయడానికి అంతదాకెందుకు? చర్చికి వెళ్ళే వాళ్ళకే దేవుడి గురించి సరైనటువంటి అవగాహన లేక ఇదే రైటు, ఇది రాంగు అని చెప్పడానికి, వాదించుకోవడానికి ఓ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మన దేవుని గురించి మనకు సరిగ్గా అవగాహన లేకపోవడం. అందుకనే మన దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన బయలుపరుచుకుంటే తప్పించి మనకు తెలియదు. అంతే కదా. నా గురించి నేను చెప్పుకుంటే మీకు తెలుసుద్ది, లేదనంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తే మీకు తెలుసు, లేకపోతే నా గురించి మీకు తెలియదు. మేబీ నన్ను చూడొచ్చు, చూసి ఈయన ఇంత ఎత్తుంటాడు, ఇంతలా ఉంటాడు, అలా రంగు అలాంటివి చెప్పొచ్చు. కానీ నా గుణగణాలు, లేకపోతే నేను చేసే పనులు ఏంటి, నా తత్వం ఏంటి తెలియాలి అని అంటే కనుక ఖచ్చితంగా నా గురించి నేను చెప్పుకోవాలి, లేదనంటే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్పాలి. లేకపోతే కనుక తప్పుగానే అర్థం చేసుకుంటారు. దేవుడి గురించి సరిగ్గా అవగాహన లేనప్పుడు ఎలా ఉంటుంది అని అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఇదొక హాస్యాస్పదమైనటువంటి కథ. చిన్నప్పుడు 3వ క్లాస్లోనో 4వ క్లాస్లోనో హిందీ పాఠంలో నేర్చుకున్నా ఇది. కానీ అది ఇప్పటికీ నిజం అనిపిస్తుంది. ఒక ఊరిలో 4 గుడ్డోళ్ళు ఉన్నారు. 4 గుడ్డోళ్ళు. ఆ ఊరికి సర్కస్ వచ్చింది. సర్కస్లో ఏనుగుని ఊరేగిస్తున్నారంట. ఊరేగిస్తా ఉంటే పిల్లలంతా కూడా ఏనుగు గురించి గట్టిగా అరుచుకుంటున్నారంట. ఏనుగు అని అరుచుకుంటున్నారు. అయితే ఈ 4 గుడ్డోళ్ళకు కూడా ఒక బాధ కలిగిందంట. అంటే ఏనుగు ఎలా ఉంటుందో తెలిస్తే బాగుంటుందిరా అనేసి. అందుకనే ఇంకా వాళ్ళు సాయంత్రం అయిన తర్వాత సర్కస్కి వెళ్ళారంట. వెళ్ళి గేట్ మ్యాన్ అడిగి మేము ఏనుగును ఒకసారి తాకి వస్తామండి అన్నారు. 4 ఏనుగుని తాకి వచ్చి 4 కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఒకడు అన్నాడంట, ఏనుగంటే ఏదో గొప్పది అనుకున్నానరా, నా పెద్ద గొప్ప జంతువు ఏం కాదు, ఏనుగంటే మా ఇంటిలో నీళ్లు తోడటానికి ఉపయోగిస్తారే తాడు, ఆ తాడు లాగా ఉందిరా, కొంచెం సన్నగా ఉంది, ఒకలాగా ఉన్నదన్నాడు. అంటే రెండోవాడు అన్నాడంట, బలివాడేరా నువ్వు సరిగ్గా చూడలేదనుకుంటా, ఏనుగు ఎలా ఉందంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మా ఇంటి వెనకాల అరటి బాధ ఉంటుంది, ఆ అరటి బాధ మొదల్లాగా ఉండదురా అన్నాడు. ఇంకోటి అన్నాడంట, నాకు ఏనుగు ఎలా అనిపించిందంటే స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తే సబ్బు కోసం అలా ఎత్తుతూ ఉంటే గోడ ఎలా అనిపిస్తుందో అలా అనిపించిందిరా అన్నాడంట. వీడు 3వవాడు అన్నాడంట. 4వవాడు అన్నాడంట, అరే మీరంతా ఏనుగుని సరిగ్గా చూడలేదేమో అనిపిస్తుంది, నేనైతే ఏనుగు ఎక్కేసాను పైకి. ఎక్కేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఏనుగు మా అమ్మ బియ్యం ఏరటానికి చాట ఉపయోగిస్తుంది, ఆ చాటలాగా ఉందిరా అన్నాడంట. సో ఈ విధంగా వీళ్ళు అందరూ కూడా బాధించుకుంటున్నారు, ఏనుగంటే ఎలా ఉంటుంది, ఏనుగంటే ఎలా ఉంటుంది. అయితే ఒక చిన్న మాట, వీళ్ళు 4 ఆ విధంగా ఎందుకన్నారో మీరు కొంచెం ఊహించి మాట్లాడచ్చు. తోక పట్టుకున్నవాడు తాడు అనుకున్నాడు, కాలు పట్టుకున్నవాడు అరటిబాధ అనుకున్నాడు, పొట్ట పట్టుకున్నవాడు గోడ అనుకున్నాడు, చెవు పట్టుకున్నవాడు చేత అనుకున్నాడు. అది మీకు అర్థమైపోతుంది. అయితే కళ్ళున్న మీకు అర్థమవుతుంది అది ఏనుగు కాదు, ఏనుగులో ఉన్న ఒక భాగం అని కదా. ఒకవేళ ఆ 4 వాదించుకుంటూ కొట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఏనుగుని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా? పోనీ ఒకవేళ మనకి ఈ మధ్యన కొత్త రూల్ ఒకటి వచ్చింది. ఏంటంటే కొత్త రూలు, సర్వమతాన్ని కూడా మనం గౌరవించాలి అని. అందుకనే ఈ 4 అభిప్రాయాన్ని ఏమాత్రం తోసిపుచ్చుకోకుండా ఏనుగంటే ఓ తాడు పక్కన ఒక అరటి చెట్టు పక్కన ఒక గోడ పక్కన ఒక చాట, ఈ 4 కలిపి ఏనుగు అవుతుందా? అంటే నేను ఎందుకే మాట చెప్తున్నానంటే కొంతమంది అభిప్రాయం ఎలా ఉంటుందంటే, అరే అడుకున్న అభిప్రాయం మనం ఎందుకు బాధ పెట్టాలా,
కాబట్టి మా 4 అభిప్రాయాలు అలాగే కలిపి పెట్టుకుందాం, అన్ని మతాలు ఒకే దోటకి తీసుకెళ్తాయి, ఇది కొంతమంది యొక్క ఆలోచన. మరి అది రైట్ అవుతా? అవుతుంది కదా. మరి ఈ నలుగురికి ఏనుగంటే ఎలా తెలుసుద్ది? ఎవరిని వెళ్ళి చెప్తే తెలుస్తుంది, కళ్ళు ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్తే తెలుస్తుంది. కానీ ఎక్కువ శాతం గుడ్డోళ్ళు కళ్ళు ఉన్న వాళ్ళు నమ్ముతారా? నమ్మరు కదా. మరి అట్లాగే ఏం చేస్తే తెలుస్తుంది వాళ్ళకి? నేను ఒకసారి ఇలాగే అడిగాను మీటింగ్, అడిగితే ఒక చిన్న కుర్రోడు లేచి జవాబు ఇచ్చాడు. అందరూ నవ్వేశారు, కానీ నాకు ఆ జవాబు నచ్చింది. ఏమన్నాడంటే, ఆ ఏనుగు నోరు తెసి మాట్లాడితే అర్థం అవుద్దండి అని అన్నాడు. కానీ నిజమే కదా. ఒకవేళ ఆ ఏనుగు నోరు ఉందనుకో, అది నోరు తెరిచారే, నేనరా ఏనుగుని, మీరు తాడు అనుకుంటున్నారు నా తోకది, మీరు అరటిబాదు అనుకుంటున్నారు అది నా కాలు, నాకు అలాంటి 4 ఉన్నాయి, మీరు గోడ అనుకుంటున్నారు అది నా పొట్ట, మీరు చాట అనుకుంటున్నారు అది నా చెవి, ఇంకొన్నాయి 2వది, ఇది నేనరా, నేను ఇలా ఉంటాను అని ఏనుగు చెప్పింది అనుకో, అప్పుడు కూడా వాళ్ళు నమ్మలేదు అనుకో, ఇంకెవడు చెప్పినా నమ్మరు. అంతే కదా. అది నాకు నచ్చింది. దేవుడి గురించి మనకి చాలా రకాలైనటువంటి అవగాహనలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఊహించుకొని దేవుణ్ణి చిత్రీకరించుకుంటూ ఉంటారు. స్వామి వివేకానంద ఏమంటాడంటే, స్వామి వివేకానందకి విగ్రహాలు అంటే ఇష్టం ఉండదు. ఆయన వేదాల్ని నమ్మేవాడు. వేదాల్లో దేవుడికి రూపం లేదు కాబట్టి విగ్రహాలు ఉండేకో. వేద గ్రంథాలని నమ్మేటువంటి దినాల్లో వేదకాలం అయిపోయిన తర్వాత ఈ బొమ్మలు విగ్రహాలు ఇవన్నీ వచ్చినాయి, అంతకుముందు లేవు. కాబట్టి స్వామి వివేకానందకి విగ్రహాలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఒకసారి అడిగాడు, నీకు ఎందుకు ఉండదు విగ్రహాలు అంటే ఇష్టం అని అంటే, ఆయన అన్నాడు, విగ్రహాలు మనిషి గీసుకున్నది, దేవుడు అలా ఉంటాడంటే మనిషి ఊహించుకొని దాన్ని బట్టి బొమ్మ వేసుకుంటూ వచ్చాడు. ఉదాహరణకి మనిషికి తెలివితేటలు ఉంటాయి కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి అంటానికి ఈ బుర్ర ఉపయోగిస్తాను. నాకు మనిషిని, నాకు తెలివితేటలు ఉన్నది, ఓ బుర్ర ఉంది. దేవుడు మహా తెలియగలవాడు, అందుకని దేవుడికి ఇంకో 2 బుర్రలు పెడతాడు, అటోటి ఇటోటి. సో అదొక దేవుడు మహాబుర్ర కలిగిన వాడు. నాకు చాలా శక్తి ఉంది, 2 చేతులు చూపిస్తాను. దేవుడు మహాశక్తివంతుడు, ఇంకో 2 చేతులు కలుపుతాను దేవుడికి. ఇదనమాట. సో ఇదంతా మానవుడు రూపంలోంచి, ఆలోచనలోంచి వచ్చింది, అది నిజం కాదు అని అన్నారు. సరే, ఊరినే అంటే విగ్రహాల గురించి స్వామి వివేకానంద గారు ఉద్దేశం మీతో చెప్పాను, మీరు దాని గురించి ఆలోచించాను. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, దేవుడు అనేవాడు అసలు ఎలా ఉంటాడు? దేవుడు గురించి మనకి ఎలాగా తెలుస్తుంది? ఇప్పుడు ఈ పోడియం ఉందే, ఈ పోడియంని దేంతో తయారు చేశారు? చెక్కతో. మీరు చేయక ముందు చూసారా? మరి ఎట్లా చెప్పారు? ఈ చెక్క ఉంది కాబట్టి దీని ముడి పదార్థం చెక్క ఉండాలి. ఇనప ముడి పదార్థం ఉపయోగించి చెక్క బల్ల అవడం తయారు చేస్తాడా? ఇనప ముడి పదార్థం ఉపయోగించి చెక్క బల్ల అవడం తయారు చేస్తాడా? చెయ్యలేడు. చెక్క బల్ల తయారు చేయాలంటే ముడి పదార్థం ఖచ్చితంగా చెక్కే ఉండాలి. ప్లాస్టిక్ చెంబు తయారు చేసేదంటే ముడి పదార్థం ఖచ్చితంగా ప్లాస్టిక్కే అయి ఉండాలి, అంతే కదా. కాటన్ బట్ట మనం వేసుకున్నామంటే ముడి పదార్థం కాటన్నే అయి ఉండాలి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, తేడాలి. కాబట్టి మనల్ని దేవుడు తయారు చేసినట్లయితే మనకేమున్నాయో మన దేవుడికి కూడా అదే ఉండాలి, అంతే కదా. మన దేవుళ్ళో లేని మనకు వస్తే ఏమన్నా రావు. ఇప్పుడు మనకి తెలివితేటలు ఉన్నాయి, మన దేవుడికి ఏముండాలి? తెలివితేటలు ఉన్నాయి. మనం మాట్లాడుతున్నాం, మన దేవుడు మాట్లాడు. మనం వింటున్నాం, మన దేవుడు. మనం చూస్తున్నాం, మన దేవుడు కదా. సో మనకున్నటువంటి లక్షణాలే ఆయనకు కూడా ఉండాలి. మనం తప్పు చేస్తే బాధపడుతున్నాం, నైతికత్వం అంటాం. అంటే దేవుడికి కూడా బాధపడటం అనేది ఉంటుంది, అవునా కదా. మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు మీకు మీలో ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు పైకి రండి అన్నా, అంటే మీరు వచ్చారు, వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళు ఎందుకు రాలేదని అడగట్లేదు, మీరు ఎందుకు వచ్చారని అడగట్లేదు. మీకు రావాలనిపించింది, వాళ్ళు రావద్దనిపించింది, అది మీ నిర్ణయం, అవునా కదా. సో మనకు నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ మనకు, అవునా కదా. అంటే దేవుడికి కూడా అది ఉందన్నమాట. ఇవన్నీ మనకున్నాయి అన్నీ దేవుడికి ఉన్నాయి. సో మన దేవుడు వీటి యొక్క పరిపూర్ణ సమ్మేళనమే దేవుడు. సో అలాంటి దేవుడు అనేవాడు అసలు ఎలా ఉంటాడు? ఒకవేళ దేవుడి గురించి కనుక మనం సరైన అవగాహన లేకపోతే, దేవుడు కాని వాడిని మనం పూజ చేస్తున్నట్లయితే అది మహా తప్పు కదా, అవునా కదా. సో మన దేవుడిని మనం కాస్త తెలుసుకోవడం మంచిది.
దేవుడే. అయితే పైగా మన దేవుడు కూడా తను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే ఆయనకి మనకు సంబంధం ఏర్పడినప్పుడు మన జీవితానికి పరిపూర్ణత ఉంటుంది, ఆయనకి సంతోషం ఉంటుంది. అరే నా బిడ్డలు నాతో ఉన్నారు కదా. సో అందుకని ఆ సంబంధం ఏర్పరచుకోవడానికి దేవుడు కూడా ఇష్టపడతాడు. కాకపోతే మనం సుముఖత చూపించాలి, నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఓకే. అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ విధంగా దేవుడు అంటే తెలియనటువంటి వాడు, అంటే దేవుడు అంటే పూర్తిగా తెలియదు అంటారు. దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు. తెలియనటువంటి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రూపాలని చేసుకొని పూజలు చేస్తున్నటువంటి దినాలలో వాళ్ళ మధ్యకి నిజమైన దేవుణ్ణి తెలిసిన వాడు వెళ్ళి వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని మేము ముందు పెడతాం. అది చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట. సెన్సిటివ్ అంటే ఏంటంటే చాలా కష్టతరమైన పని. ఎందుకంటే వాళ్ళు మూర్ఖులు, అవతల వాళ్ళు. ఈయన మాట్లాడేవాడు మీరు చెప్పేది తప్పురా అని అంటే చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన దేవుణ్ణి పరిచయం చేశాడు అన్నమాట. అది మీకు బయలుపరచాలనుకుంటున్నాను. అయితే మీలో ఎప్పుడైనా పౌలు అనే ఆయన గురించి విన్నారా? పౌలు అనే ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన చదువుకునేప్పుడు ఆయన తత్వం ఎలా ఉండదంటే తాను ఏదైతే నమ్ముతాడో దాన్ని ప్రజల మీద రుద్దేవాడు. అంటే ప్రజలకు చెప్పేవాడు. వాళ్ళు వినలేదనుకోండి వాదించేవాడు. అప్పటికీ వినలేదనుకోండి కొట్టేసేవాడు. ఇంకా తీవ్ర స్థాయితో కొంతమందిని చంపేసేవాడు కూడా. నేను చెప్పింది వినవా అనేసి అలాంటి వాడు అన్నమాట. సో అలాగా ఆయన చదువుకునేటువంటి దినాల్లో బాగా వ్యాప్తిలోకి వచ్చినటువంటి బోధ క్రైస్తవ బోధ, అంటే యేసుప్రభు గురించి బోధ. సో ఈయన ఎప్పుడు క్రైస్తవుల మీద దండెత్తేవాడు. ఎందుకంటే ఈయన వాదనకి క్రైస్తవ వాదనకి తేడా ఉండేది. కాబట్టి ఈయన చెప్పింది వాళ్ళు వినకపోతే కనుక కొట్టేసేవాడు, చంపేసేవాడు, ఇలా చేసేవాడు. ఇలా చేస్తున్న దినాల్లో ఆయనకేదో దర్శనం కలిగిందని. దాంతో ఆయన జీవితం మారిపోయింది. ఎవరినైతే చంపడానికి వెళ్ళేవాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను చావడానికైనా ఇష్టం మీకోసం అనేసి జీవితాన్ని చివరిగా పూర్తిగా మార్చేసుకున్నాడు. ఆ విధంగా మార్చేసుకున్నాక ఆయనకు మొండి వైఖరి ఒకటి ఉంది కదా, ఏదైతే నమ్ముతాడో దాన్ని బోధించడం, దాన్ని మార్చుకోవాలి. అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేసావంటే యేసుప్రభు గురించి చెప్పడం మొదలుపెట్టేవాడు అన్నమాట. మొండిగా కనబడినవాడికి అల్లా యేసుప్రభు గురించి చెప్తూ ఉండేవాడు. ఆడు వినకపోని ఈయనకి తెలిసినటువంటి పద్ధతుల్లో చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఇలా చెప్తూ ఆయన ఓ పెద్ద పట్టణానికి వచ్చాడు. చాలా పెద్ద పట్టణం. అప్పట్లో ప్రపంచంలో పెద్ద పట్టణాలు 5 ఒకవేళ ఉన్నట్లయితే ఆ పెద్ద 5 పట్టణాల్లో ఇది ఒకటి అన్నమాట. బాగా రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి పట్టణం. తర్వాత మతపరంగా చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన పట్టణం అనమాట. ఈ ఊర్లోంచే అలెగ్జాండరు, జూలియస్ సీజరు ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రపంచాన్ని పరిపాలించడానికి ఏర్పరచుకున్నారు రాజధానిగా. అలాంటి చాలా పెద్ద ఆ పట్టణం పేరు ఏథెన్స్. ఏం పేరు? ఏథెన్స్ పట్టణంకి ఎందుకు బాగా పేరు అని అంటే ఏథెన్స్ పట్టణంలో ఉన్నన్ని దేవుళ్ళు, అంటే ఏథెన్స్ పట్టణంలో ఉన్నన్ని గుళ్ళు ప్రపంచంలో ఇంకెక్కడ లేవు. అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు తగ్గినాయి అనుకోండి. అప్పట్లో ఎలా ఉంటాయనంటే పౌరు భక్తుడు ఏథెన్స్ పట్టణాన్ని దర్శించినప్పుడు ఆ పట్టణం యొక్క జనాభా 8,000. అంటే 8,000 ఉంటే మహాపట్నం ఎందుకైందంటే అంటారేమో. 2,000 సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా మహా అయితే 2 కోట్లు ఉంది ప్రపంచ జనాభా. ఇప్పుడు బొంబాయి పట్టణం జనాభా 2 కోట్లు, ప్రపంచ జనాభా 2 కోట్లు ఉండేది. సో 2 కోట్ల జనాభా ఉన్నటువంటి పెద్ద ప్రపంచంలో ఒక 5,000 దాటితే చాలు ఒక పెద్ద పట్టణం కింద లెక్క అన్నమాట. 8,000 మంది ఉండేవాళ్ళు ఏథెన్స్ పట్టణంలో. ఓకే, 8,000 మంది ఉన్నటువంటి ఏథెన్స్ పట్టణంలో అప్పట్లో 32,000 దేవాలయాలు ఉండేయండి. 32,000 దేవాలయాలు అంటే ప్రతి మనిషికి ఎన్ని దేవాలయాలు? ప్రతి మనిషి 4. మీరు వింటున్నారా? నిద్రపోతున్నట్లు ఉంది. మామూలు చిన్న విషయాలు అడిగితే కూడా జవాబు చెప్తాను, కథలాగా చెప్తున్నాను. ఉన్న సరదాగా ఉంటుంది. మీరేం టెన్షన్ పడదు, కూల్గా ఉంది. అందుకే అది ఈ మనిషికి 4 దేవతలు లేకపోతే మనిషికి 4 చొప్పున దేవుళ్ళు పెట్టుకొని పూజ చేస్తూ ఉండేవాడు. పౌరు భక్తుడు ఆ ఊర్లోకి వచ్చాడు. ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ బొమ్మలు, ఈ విగ్రహాలు, ఈ గుళ్ళు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు బలులు అర్పించడాలు ఇవన్నీ చూసి ఆయన తట్టుకోపోయాక కనబడిన ఉన్నారే ఇది నిజమైన దేవుడు కాదురా, ఇది ఎలా ఉంటాడు రా దేవుడు, అది ఇదేం చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే కొంతమంది అన్నారు, ఇని ఏమన్నాడు, ఎవడో వచ్చాడండి, వచ్చి ఏదో మన దేవుడు కాదంటున్నాడు, ఏదో కొత్త దేవుడి గురించి చెప్తున్నారు సార్ అని అన్నారు.
అంటే ఊర్లో ఉన్న పెద్దలంతా కూడా గబగబా మీటింగ్ పెట్టేశారు. మీటింగ్ పెట్టి 4 పెద్దోళ్ళు వచ్చారు. బాబు ఏం పేరు నీది అన్నారు. సార్ నా పేరు పాల్ సార్ అన్నారు. ఏంటి కొత్త విషయాలు ఏం చెప్తున్నావు అన్నారు. ఏం లేదు సార్, నేను దేవుడిని నమ్ముకున్నాను సార్, ఆ దేవుడిని చెప్తున్నాను. చూడు నువ్వు సాయంకాలం సెంటర్ దగ్గర రా, మన అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు. అక్కడ అసలు నువ్వు చెప్పే బోధ ఏంటో మేము ఒకసారి వింటాం, అప్పుడు తేల్చుకుందాం అని అన్నారు. అని అంటే సరేనంటే వస్తానంటే అని సాయంకాలం వచ్చేసాడు. ఏథెన్స్కి పట్టణంలో మధ్యలో ఒక టౌన్ హాల్ లాంటిది ఉంటుంది. టౌన్ హాల్ తెలుసు కదా. ఆ టౌన్ హాల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఆ టౌన్ హాల్ పేరు ఏంటంటే అరియోపాగస్. ఆ హాల్ పేరు అరియోపాగస్. ఆ హాల్ దగ్గరికి తీసుకొచ్చి పాలను పక్కన కూర్చోబెట్టి నువ్వు మాట్లాడరా అన్నారు. ఇప్పుడు మీరు ఇలాగ 2-3 గుంపుల్లా కూర్చున్నారు కదా. ఆ రోజు కూడా జనం 3 గుంపుల్లా కూర్చున్నారు. ఏ అని అంటారు. ఒక గుంపు వాళ్ళంతా ఒక జాతి, ఒక గుంపు వాళ్ళంతా ఒక జాతి, ఒక గుంపు వాళ్ళంతా ఒక జాతి. ఏంటంటే జాతి అంటారు. ఒక గుంపు వాళ్ళ జాతి ఏంటంటే ఇందు గలడు అందు లేడని సందేహం వాళ్ళు, ఎందెందు వెతికినా అందందు గలడు దేవుడు. అది వాళ్ళ సిద్ధాంతం. అంటే ఏంటి, దేవుడు అనేవాడు అన్నిట్లో ఉన్నాడు. చెట్లో ఉంటాడు, పుట్టలో ఉంటాడు, రాయిలో ఉంటాడు, బలలో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. ఇది ఒక వర్గం. ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు. తినరా తాగరా సుఖించరా దేవుడు ఎక్కడ ఉన్నాడు రా అనేవాడు ఇంకో వర్గం. అంటే దేవుడు లేడు అనేవాడు ఇంకో వర్గం. మూడో వర్గం వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే బాగా భక్తి పరులు అంటే దేవుడురా మనం భక్తిగా ఉండాలి. ఈ 3 వర్గాల వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఈ ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఎవరన్నా వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి ఊరిని. ఇప్పుడు మీ గుంపోళ్ళు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడింది మీకు నచ్చలేదు. అనుకో, 2-3 మాట్లాడుకుంటారు. రే ఇది చెప్పేదంటే తేడాలు ఉన్నారా అనుకుంటారు. అనుకొని వెంటనే ఏం చేస్తా అంటే వాడు పక్క వెళ్తాడు. వెళ్ళి గ్లాస్తో ద్రాక్ష రసం తీసుకొస్తాడు. తీసుకొచ్చి పాలుకి ఇస్తాడు అన్నమాట. అందరూ చూస్తున్నప్పుడు ఇస్తాడు పాలుకి. పాలు ఏం చేయాలి, ఆ ద్రాక్ష రసాన్ని తాగాలి. తాగి ఒక 5 నిమిషాల్లో పడి చచ్చిపోతాడు. అంటారు ద్రాక్ష రసంలో ఏం చేస్తాడంటే తేలు చేదు ఉంటుంది, తేలుకున్న చేదు అది కలుపుతారు. అది కల్పిస్తారు. ఎందుకు ఇచ్చారు అని అంటే, మనోడు చెప్పింది వాళ్ళకి నచ్చలేదు కాదు. సాక్రటీస్ అని పేరు ఎప్పుడైనా విన్నారా? సాక్రటీస్ కరెక్ట్గా అదే ప్లేస్లో మాట్లాడాడు. ధనిక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనోడికి జ్యూస్ ఇచ్చారు. జ్యూస్ తాగి ఎక్కడ పడి చచ్చిపోయాడు. అదే ప్లేస్లో ఇప్పుడు పౌలు నిలబడి మాట్లాడుతున్నాడు. పౌలు మాట్లాడాల్సింది నిజమైన దేవుడు ఎవరని. అలాంటప్పుడు ఎవరిని వేషాలు వేస్తారా? తీరు కదా, చాలా జాగ్రత్త మాడతారు కదా. అలాంటి సందర్భంలో, అలాంటి నేపథ్యంలో పౌలు తన దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడు, నిజమైన దేవుణ్ణి ఏమని పరిచయం చేశాడు, అది ఇప్పుడు మనం చూడబోతుంది. సరేనా? చేస్తారా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతాను. అంటే నువ్వు చదివితే అందరికి కనబడదండి. నేను ఇప్పుడు దాకా కథలాగా చెప్పాను కదా, ఆ కథ కరెక్టో కాదో నేను చదివేటప్పుడు వినండి. ఆ తర్వాత మనం చివరిగా ఆయన మాట్లాడిన మాటలు మనం కొంచెం ఆలోచిద్దాం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. పౌలు యాక్చువల్గా తన స్నేహితుల కోసం వెయిట్ చేస్తున్నాడు దారిలో. అప్పుడు జరిగింది విషయం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఎపిక్యూరీలలోనూ స్టాయికుల్లోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరగోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన గనక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతట వారు అతన్ని వెంటబెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చినా కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పి, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్తే ఎందును వినుటే ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయాల్లో అతి దేవతాభక్తి గలవారే అన్నట్లు నాకు కనబడుచున్నది. ఇప్పుడు దాకా నేను చెప్పిన కదా ఇది సెట్ అయింది కదా. ఇప్పుడు వచ్చి మనోడు మాట్లాడుతూ ముందు వాళ్ళని మెచ్చుకున్నాడు. ఏమన్నా తెలుసా, అయ్యా మీరు చాలా భక్తి పనులు అనే విషయం అర్థమవుతుంది. భక్తి అని ఎలా అర్థమవుతుంది అంటే మీరు పూజలు చేసే విధానం, మీ దేవుణ్ణి కొలిసే విధానం,
దేవుళ్ళని తయారు చేసుకునే విధానం, దేవుడికి మీరు వేసే బట్టలు, దేవుడికి మీరు వేసే దండలు, దేవుడికి మీరు వెలిగించే అగరొత్తులు, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీకు బాగా భక్తి ఎక్కువ అవుతుందని అర్థమవుతుంది. సరే, 23 వచ్చిన చూడండి, ఇది చాలా కీలకం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది. దాని మీద తెలియబడని దేవునికే నీ రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. అయితే ఏమన్నాడంటే, పౌలు ఇలాగ రోడ్ల మీద దేవతా విగ్రహాలన్నీ చూసుకుంటూ వెళ్తే ఒక గుడి కనబడింది. సరే, గుడిలో ఏం దేవుడు ఉన్నాడు అని చూశాడంట. చూస్తే స్టేజ్ ఉంది, దాని మీద బొమ్మ ఉండాలి కదా, బొమ్మ లేదు. దాని కింద కొబ్బరికాయలు ఎందుకు కొట్టేశాను. అరే, బొమ్మ ఏం లేకుండా ఎందుకు కొబ్బరికాయలు కొట్టారా అని, ఏమన్నా బొమ్మ ఇరిగిపోయిందా లేకపోతే చిన్న విగ్రహం ఉందా అని దగ్గరికి వెళ్ళి చూశారు. ఎక్కడ ఏం కనబడలేదు. పైగానేమో ఆ స్టేజ్ మీద ఆకాశరామన్నకే లేకపోతే తెలియబడినటువంటి దేవుడికి, నువ్వు ఎవడో మాకు తెలియదురా, నిన్ను పూజ చేస్తాం అని వాళ్ళు బోర్డు పెట్టుకున్నారు. దానికి వీళ్ళు పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు పౌలు దాన్ని చూసి అసలు దేవుడు ఎవరో కూడా తెలియకుండా పూజలు చేస్తున్నారే. అయితే మీరు చాలామంది నవ్వుతున్నారు, కానీ ఒకవేళ మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రశ్న అడిగాం అనుకోండి కాలేజీలోకి వెళ్ళి, దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే ఎవరు అని అంటే, ఈరోజు ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు కాలేజీల్లోకి వెళ్ళి అడిగితే దగ్గర 60-70% మంది ఏం జవాబు చెప్తారు తెలుసా? దేవుడు ఒకడు ఉన్నాడండి, దేవుడు ఒకడు ఉన్నాడు, ఎవరో ఒకడు ఉన్నాడు, అంతే కదా. దేవుడు ఒకడు ఉన్నాడు, మనసులో తలుచుకుంటే బాగుంటుందండి. ఆయనకి మీకు ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు దేవుడు ఒకడు ఉన్నాడంటే ఆడి పేరు మాకు తెలియదు, ఆయన ఎలా మాకు తెలియదు, ఒకడు ఉన్నాడండి అంతే. కానీ అంత భక్తి భావంతో చెప్తారు తెలుసా, దేవుడు ఒకడు ఉన్నాడండి, మనసులో తలుచుకుంటే భలే బాగుంటుందండి. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు కదా. నేను ఒక అబ్బాయి గురించి చెప్తాను, అతని పేరు చెప్పను, అతని ఊరు చెప్పను, అతను ఎలా ఉంటాడో చెప్పను. నేను ఆ అబ్బాయి గురించి చెప్పిన తర్వాత చివరి ఐ లవ్ యూ చెప్పమంటే మీరు ఎవరిని చెప్తారా? ఊరినాడు చెప్తారు అది ఎలా ఉంటాడో తెలియకుండా ఐ లవ్ యూ ఎలా చెప్పాలని నేను అంటాను రా. పోనీ మీ అబ్బాయిలకి మంచి అమ్మాయి గురించి చెప్తాను రా, పేరు చెప్పను, ఊరు చెప్పను, చివరిలో ఐ లవ్ యూ చెప్పంటే చెప్తా, ఫోన్ ఇస్తానంటే ఏమో అది ఎలా ఉంటుందో ఏమోనన్నా, రాత్రి కల్లోకి వస్తుందేమో అన్నా లేదా. తెలియనటువంటి వ్యక్తిని లవ్ చేయగలవా? మరి దేవుడిని పూజించాలంటే లవ్ చేయాలి కదా. తెలియకుండా ఎలా లవ్ చేశారు వీళ్ళు? తెలియకుండా ఎలా భక్తిని చూపించారు? ఇప్పుడు మన కుర్రాళ్ళు కూడా అంతే. నేను చాలా మందిని బాబు దేవుడి గురించి అనుకుంటున్నాను సార్, మీరు యేసు ప్రభు అనొచ్చు, వాళ్ళు అల్లా అనొచ్చు, రాముడు అనొచ్చు సార్, ఒకటి మాత్రం నేను నమ్మేది సార్, దేవుడు అనేవాడు ఒక శక్తి సార్. అంతే కదా, దేవుడు వెళ్ళే కదా ఓ శక్తి సార్. ఆయన ఉన్నాడు సార్, ఆయన అన్నాడు, ఆయన అందరికి మంచి చేస్తాడు సార్, మనం భక్తిగా ఉంటే ఆయన మనకు కూడా చేస్తాడు సార్. వాళ్ళకి మనకి పెద్ద ఏమీ తేడా లేదు. పైగా దాన్ని మనం ఏమనుకుంటామంటే చాలా విపరీతమైన తెలివితేటలు అనుకుంటాం. మనంత పిచ్చోడు ఎవడు లేడు. అంటే ఫేస్ చూడకుండా, పేరు తెలియకుండా ఐ లవ్ చెప్పడం అనమాట. చెయ్యడం. సో పౌలు భక్తి ఏమన్నాడంటే, మీరు తెలియక ఎవరినైతే పూజ చేస్తున్నారో ఆయన్ని మీకు బయలుపరుస్తాను రా అంటున్నాడు. సరే, ఇప్పుడు చూద్దాం ఆ దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడో చూద్దాం. అంటే మనకంటూ ఒక దేవుడు ఉంటే ఆ దేవుడు ఎలా ఉంటాడు, అయితే ఆ దేవుడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, అవి చెప్పుకుంటూ వస్తున్నాడు. 24 వచనం చదువుతున్నాను చూడండి. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూడాలి. ఎందుకనంటే ఒక్కొక్క వచనంలో ఆ దేవుడికి ఉండేటువంటి లక్షణాలు, అంటే ఇప్పుడు ఈ బల్ల దేంతో తయారు చేశారంటే మీరేమన్నారు? చెక్క అన్నారు. అంటే ఇది దీన్ని చూడంగానే దీని ముడి పదార్థం ఏంటో మీకు అర్థమైపోయింది కదా. నేను ఇలా తెలుగులో మాట్లాడుతున్నాను అనుకోండి, మాది ఏ రాష్ట్రం? ఆంధ్ర రాష్ట్రం. మీకు ఎలా తెలిసింది? నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా, అవునా? ఏం ప్రభాయ్ మంచిగా ఉన్నావు నువ్వు అని అంటే మీరు ఏమంటారు? అంటారా? అంటే నా భాషను బట్టి నేను ఎక్కడి నుంచి వచ్చానో మీరు చెప్తారు, అంతే కదా. సో దేవుని యొక్క వ్యవహారాన్ని బట్టి దేవుడు ఏంటో చెప్పగలుగుతున్నాడు అన్నమాట. అది పౌలు చేసినటువంటి పని. చూద్దాం ఆయన ఏమి కనుక్కున్నాడు. 24 వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
చాలా గంభీరమైనటువంటి మాటలాగా ఉంటుంది, కానీ సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. ఓకే, జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు. మొదట దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు లేదా ఒకటి ఉన్నదంటే దానికంటూ ఒక కారకం ఉండాలి, అంతే కదా? కారకం ఉండాలి. ఇప్పుడు చిన్న మాట చెప్తాను. ఇప్పుడు ఈ గోదావరి రోడ్డుని ఇలా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరు మనుషులు లేనటువంటి ఒడ్డుకు వచ్చారనుకోండి, అక్కడ ఇసుక పక్కన మ్యాట్ వేసుకొని ఉంది. ఇసుక చక్కగా గోదావరి రోడ్డున మ్యాట్ వేసుకొని ఉంటే కనుక అలలుగా చక్కగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. సముద్ర తీరాన్ని కూడా అలాగే అందంగా ఉంటుంది. దాంతో అర్థం అవుతుంది ఏమని, ఈ అలలు బట్టి ఆ ఇసుక అలాగా మ్యాట్ వేసింది, చక్కగా బాగుంది అని అనిపిస్తుంది. దానికి మనకు పెద్ద బుర్ర ఏమవసరం. అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఇలాగ ఇసుక పైకి వచ్చి చిన్న గొయ్యి తవ్వినట్లు అనిపించి అక్కడ చుట్టూ 4-5 చెట్లు పాతి పెట్టి అక్కడే చిన్న చిన్న బుడి అడుగులు కనబడినాయి అనుకోండి, మీకేమర్థం అవుద్ది? మీకేమర్థం అవుతుంది? అక్కడ ఎవరో వచ్చి ఆడుకొని వెళ్ళారని అర్థం అవుతుంది. మీరు ఆమె చూసి ఉండకపోవచ్చు, కానీ మీకు ఎలా తెలిసింది? అలాగే ఇల్లు లాంటిది ఒకటి, చిన్న చిన్న చెట్లు పాతి పెట్టడం, బుడిబుడి అడుగులు అక్కడ ఉండటం అనేవి నీళ్లు చేయగలిగితే చేయలేవు. ఎవరు చేస్తారు? అది ఎవరో మనుషులు ఉంటే చేస్తారు. సరే, అడవిలో నడుచుకుంటే వెళ్తున్నాడు. అడవిలో ఎక్కడ పడితే అక్కడ కట్టెలు పొరల్లో పడిపోయి ఉంటాయి. అది పెద్ద విచిత్రం కాదు, ఎందుకంటే అడవిలో గాలికి పొల్లలు పడిపోతాయి. అయితే ఇలా కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా చెట్టు కింద అన్ని పొల్లలు కట్టేసి కనబడినాయి అనుకోండి, మీకేమర్థం అవుద్ది? ఎవరు వచ్చారు అర్థం. అంటే ఒక రూపం వచ్చిందంటే, ఒక పద్ధతి వచ్చిందంటే దాని వెనకాల ఏముండాలా? ఓ కారకం ఉండాలి. దాన్ని తయారు చేసినోడు లేకపోతే దాన్ని చేసినోడు ఎవడో ఒకటి ఉండాలి, అంతే కదా? ఈ విశ్వానికి రూపం ఉందా లేదా చెప్పండి నాకు. 24 గంటలు, పొద్దున్నేమో సూర్యుడు, సాయంత్రం ఏమో చంద్రుడు. ఓ రూపం లేదా? ఓ పద్ధత లేదా? సంవత్సరానికి 365 రోజులు, 4 కాలాలు, ఓ పద్ధతి, ఓ విధానం ఉందా లేదా? అవునా? ఇప్పుడు మనకి తుఫాను వస్తుందని 4 రోజుల ముందు చెప్పారు. తుఫానుకు కూడా ఓ పద్ధతి ఉంది. పద్ధతికి ఎద్దత లేకుండా గంటలో తుఫాను వచ్చేసింది అనుకోండి, ఏమవుద్ది? ఊరిని ఆలోచించండి. అసలు తుఫానుకు కూడా ఓ పద్ధతి ఉంది. థాయిలాండ్లో తుఫాను ఆరంభం అవ్వగానే భారతదేశం వస్తుందా అని ఇక్కడ సిద్ధపడిపోయారు. 4 రోజుల నుంచి ఇదిగో పావు గంటలో వస్తుంది, అరగంటలో వస్తుంది, 15 నిమిషాల తర్వాత వస్తుంది అని ముందు నుంచి చెప్తా ఉన్నారు. జనాలు అప్రమత్తంలోకి వెళ్ళారు కాబట్టి కొంచెం నష్టం తక్కువ. అవునా కదా? అంటే కనీసం తుఫానికి కూడా ఒక పద్ధతి ఉంది. పద్ధతి, ఒక విధానం ఉందంటే దాని వెనకాల ఒక కారకం ఉండాలి. దాన్ని ఏమన్నాడంటే, జగత్తును అందులో సమస్తము నిర్మించిన దేవుడు. దేవుడు అనేవాడు విశ్వానికి కారకుడు. అయితే మీ మైండ్లో చిన్న ప్రశ్న ఉండొచ్చు, ఏమనంటే, సార్ విశ్వాన్నంతటిని దేవుడు చేశాడు సార్, మీరు చెప్పింది ఒప్పుకుంటా, మరి దేవుడిని ఎవడు చేశారు సార్? మీ మైండ్లో ఉండొచ్చు ఈ ప్రశ్న. అందుకనే దాన్ని తీసేస్తాను. దేవుడు అని ఎవరినైనా అనాలంటే ఆయనకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటి తెలుసా? దేవుడు అనేవాడిని ఎప్పుడు తయారు చేయకూడదు. అది ఎలా సార్ అంటే, అప్పుడే వాడిని దేవుడు అంటారు. ఎవడన్నా దేవుడిని తయారు చేస్తే తయారు చేసినవాడు దేవుడు అవుతాడు, కానీ తయారు చేయించి పడ్డవాడు దేవుడు అవుతాడు. అదేనా? దేవుడు అనేవాడికి ఆది అంతం ఉండదు. అంటే దేవుడికి పుట్టినరోజు ఉండదు. దేవుడికి పుట్టినరోజు ఉండదు. దేవుడికి తండ్రి తల్లి ఉండరు. దేవుడు నెత్తి మీద ఎవరు ఉండరు. దేవుడు ఎప్పుడు ఉండేవాడు. దేవుడు సృజింపబడనటువంటి వాడు. ఓకే, మీ మైండ్లో ఇంకో డౌట్ కూడా వస్తుంది, ఏమన్నా మరి యేసుప్రభు పుట్టినరోజు అని డిసెంబర్ 25 చేసుకుంటారు కదా అని. ఉచ్చేసం ఉండొచ్చు, అది తీసేస్తే తర్వాత ముందుకు వెళ్ళొచ్చు అని తీసి పడేస్తాం. అవునా కదా? మరి దానికి ఏంటంటే, యేసు ప్రభు ముందు నుంచి ఉండేవాడు. బైబిల్లో చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్దండెను, వాక్యము దేవుడు ఏంటంటే ఆయన ఉండాడు, ఎప్పుడు ఉండేవాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఉండేటువంటి ఆ దేవుడు మనిషి రూపాన్న వచ్చాడు. ఆ రోజు ఆయన జీవితం స్టార్ట్ అవ్వాలా, ఆయన ముందు నుంచి ఉన్నవాడే, కానీ ఆ రోజు వచ్చాడు అన్నమాట. అందుకని ఆ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క జీవితం అప్పుడు ఆరంభం అవ్వాలి, అంతకంటే ముందు నుంచి ఉన్నాడు. ఓకే, క్లియర్ అయిపోయింది కదా? సో ఇప్పుడు అన్ని అనుమానాలు తీరిపోయినాయి. దేవుడు అని అంటే ఆది అంతం లేనివాడు. యేసు ప్రభుకి అందుకే ఒక మాట ఉంటుంది, నేనే ఆల్ఫా ఒమేగా అంటారు. ఆల్ఫా అంటే ఏ, ఒమేగా అంటే జెడ్.
అర్థమైందా? ABCDEFG నేనే మొదలు చివరి కూడా నేనే అన్నాను. AZ గ్రీక్ భాషలో ఆల్ఫా ఒమేగా అంటారు, మన ఇంగ్లీష్లో అయితే AZ అనొచ్చు. ఆయన మొదటి నుంచి చివరి దాకా ఆయన. సో ఆయన ఆది అంటాం. సో దేవుడు అనేవాడు మొదటిది ఏంటంటే సృష్టికర్త. రెండోది తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయి ఉన్నందున. ప్రభు అంటే కొనసాగించేవాడు, నడిపించేవాడు. ఇప్పుడు ఉదాహరణకి మీటింగ్ పెట్టారు, మీటింగ్ పెట్టిన తర్వాత ఈ మీటింగ్ని నడిపించడానికి ఒక డైరెక్టర్ ఉంటాడు, అవునా కదా? ఆయన ఇప్పుడు పాటలు పాడదాం, ఇప్పుడు లేద్దాం, ఇప్పుడు కూర్చుందాం, ఇప్పుడు టీ తాగుదాం, ఆయన డైరెక్టర్. అదేవిధంగా ఈ విశ్వానికి ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్ కూడా దేవుడే. భూమిని తయారు చేసిన వాడు ఆయన, దాన్ని డైరెక్ట్ చేసేవాడు కూడా ఆయన. ఆ భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హస్తకృతములైన ఆలయములు అంటే, హస్తకృతములు అంటే చేత్తో చేసినటువంటి గుళ్ళుల్లో. భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ఆ భూమిలో ఉన్నటువంటి ఓ మానవుడు ఓ చిన్న గుడి తయారు చేసి దాంట్లో ఉండరా అంటే దేవుడు ఉండగలుగుతాడా? చెప్పండి, ఉండగలుగుతాడా? ఉండలేడు. మరి ఎలా అండి అంటారండి? దేవుడు అనేవాడు భూమి మొత్తాన్ని తయారు చేసిన వాడైతే, దేవుడు అనేవాడు విశ్వం మొత్తాన్ని కంట్రోల్ చేసేవాడైతే, విశ్వం అంతటా కూడా ఆయన యొక్క ప్రమేయం ఉండాలి, ఆయన యొక్క సన్నిధి ఉండాలి, ఆయన యొక్క ప్రభావం ఉండాలి. ఆయన ఏదో ఒక చోట మూలలో ఉంటానంటే ఎక్కడవుతుంది? అవుతుంది కదా. అందుకనే దేవుడికి ఉన్నటువంటి ఆలోచన, దేవుడికి ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే దేవుడు సర్వవ్యామి. సర్వవ్యామి అంటే సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటి తెలుసా? సర్వ అంటే అంత, అంతర్ అంటే లోన, అన్నిటిలో ఉన్నవాడు. అంటే చెట్లో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, నేలల్లో ఉన్నాడు, అది సర్వాంతర్యామి. సర్వవ్యామి అంటే అలా కాదు. సర్వవ్యామి అంటే ఏంటంటే అంతటిని కూడా పర్యవేక్షిస్తున్నాడు. అంతటా ఆయన సన్నిధి ఉంటుంది, అంతటా ఆయన యొక్క స్పర్శ ఉంటుంది, అంతటా ఆయన ఆత్మ ఉంటుంది, కానీ అన్నిటిలో ఉండడు. ఇప్పుడు దేవుడు ఫ్యాన్ నడిపిస్తాడు, నేను ఫ్యాన్ తయారు చేసి ఫ్యాన్ నడిపిస్తాను, కానీ నేను ఫ్యాన్లో ఉంటుందా? ఉండను. దేవుడు కూడా అలాంటి వాడు అన్నాడు. ఆ ఫ్యాన్ మీద నాకు కంట్రోల్ ఉంటుంది, కానీ ఫ్యాన్లో నేను ఉండను. దేవుడికి విశ్వం అంతటి మీద కంట్రోల్లో ఉండదు, కానీ దేవుడు విశ్వంలో ఉండడు. అయితే ఈ మొదటి వచనంతో మనకు ఒక అద్భుతమైన పాఠం తెలియాలి. ఏంటా పాఠం తెలియాలంటే, అరే మంచి కూర అన్నం కూర తిన్నారు, మీ నోటేమిటి వచ్చే తొలి ప్రశ్న ఏంటి సార్? మీకు అన్నం కూర పెట్టారు, ఇప్పుడు అన్నం ముద్ద కలుపుకొని తిన్నారు, చాలా బాగుంది అన్నం కూర. మీరు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఎవరు చేశారు? అవునా కదా? మంచి కూర తినంగానే దీన్ని వండింది ఎవరు అని అడుగుతారు, అవునా కదా? మంచి పాట వినంగానే ఏమని అడుగుతారు? ఎవరు పాడారంటారు. విశ్వాన్ని చూడంగానే దీని సృష్టికర్త ఎవరు? అవునా కదా? మంచితనాన్ని బట్టి దాని వెనకాలన్నటువంటి గొప్ప కర్త గురించి మనం ఆలోచించాలి. మంచి కూర తినంగానే దీన్ని వండింది ఎవడు? మంచి పాట వినంగానే దీన్ని వండింది, దీన్ని పాడింది ఎవరు? మంచి బట్టలు వేసుకొని ఎవరన్నా కనబడితే కనుక దీన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడ కొన్నారు? విశ్వాన్ని చూడంగానే మనకు వచ్చే ప్రశ్న కూడా అలాగే ఉండాలి, దీన్ని తయారు చేసిన దేవుడు గొప్పోడు అని. అంతేగాని మంచి కూర తీసుకొచ్చి ఇది ఎక్కడదానంటే అది అలాగే ఊడిపడింది అని అంటే మనం తినం, ఉండదు, అలాగే అసాధ్యం, అవునా కదా? సో అదనమాట. సో అలాంటి దేవుడు మనకున్నాడు ఒకటి. రెండోది ఏంటనంటే, ఆ దేవుడు మొదటి విషయం అదైతే, రెండో విషయం ఏంటనంటే ఆ దేవుడు సర్వవ్యామి. క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, లేకపోతే హిందువులు అవ్వచ్చు, మన ముగ్గురికి కూడా ఎవరికైనా సరే దేవుడి గురించి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది. ఎలాగంటే చెడు అభిప్రాయం, ఇప్పుడు మీరు ఇలా మర్యాదగా చక్కగా ఆడవాళ్ళు ఈ కప్పుకొని కూర్చున్నారు కదా, చర్చ్లో కూర్చున్నారు అనుకుంటున్నాను, ఈ పక్కన ఎవరన్నా కూర్చొని అత్తోరింటికి దారి సినిమా ఎలా ఉందని అడిగారు. నేను ఇప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ ఎవరిని వచ్చి అత్తోరింటికి దారి అది ఎలా ఉంది సినిమా, అమ్మాయి సమంత బాగా యాక్ట్ చేసిందా అని అడిగారండి. సమంతనా అంటే అనుమానంగా చూస్తే డౌట్ వచ్చింది. సమంత రూత్ ఓకే బాగా యాక్ట్ చేసిందా అని అడిగారు అనుకో, మీరేం చెప్తారు? చర్చిలో అలాగే మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, చర్చిలో మిమ్మల్ని ఎవరైనా అత్తోరింటికి దారేది సినిమా గురించి అడిగితే మీరేం చేస్తారు?
సినిమా చూడమని చెప్తా, ఓకే సార్. కొన్ని టాక్ ఏంటి అని అడిగారు అనుకో, టాక్ ఏంటి, అక్కోరింటికి దారేది సినిమా గురించి టాక్ ఏంటి, నువ్వు చూడద్దులే, టాక్ ఏంటి అంటే ఏం చెప్తారు? చర్చిలో అడిగితే ఏం చెప్తారు? చర్చిలో ఏంటి బాగోదు అంటారు కదా. చర్చిలో ప్రసంగించకూడదు అంటారు, అంటే బయట చేయొచ్చు. నీకు కష్టపడి ఇబ్బంది పడుతున్నారు కానీ మామూలుగా అయితే కానీ చర్చిలో బయటికి వెళ్దాం ఆడుకుందాం అంటాం, అంతే కదా. చాలా క్యాజువల్గా మాట్లాడాలండి, ఇది ఎక్కువ ఎరకాటం లేకుండా ఉండాలంటే చర్చ అయిందా బయటికి వెళ్దాం ఆడుతుందా అని అంటారు. అంటే మన ఫీలింగ్ ఏంటంటే చర్చిలో అయితే దేవుడు ఉన్నాడు, బయట లేడు. సో చర్చిలో మనం జాగ్రత్త పవిత్రంగా ఉండాలి, బయటికి వెళ్తే మన ఇష్టం, అంతే కదా మన ఉద్దేశం. అది మసీదులైనా అదే అవుద్ది, లేకపోతే దేవాలయంలోనే అదే అవుద్ది. హిందూ దేవాలయం అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ బూట్లు వేసుకున్నాను అనుకో, మీలో కొంతమంది డౌట్ వస్తుంది, అంటే బూట్లు వేసుకొని ప్రసంగం చేయొచ్చా అని ఉండవచ్చు మీ మైండ్లో, నాకు తెలుసు. అదేనా పవిత్ర స్థలం కదండి ఇది, ఎలా చేస్తారండి? ఇప్పుడు ఈ హనుమంతుడి గురికో లేకపోతే దుర్గా పూజ జరుగుతుంది, బూట్లు వేసుకొని వెళ్తున్నాను, కాళ్ళు ఎరపడతాడు. ఏ అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు సార్, బయట మందు కొట్టు సిగరెట్ తాగి ఏమన్నది, కానీ ఎక్కడ మాత్రం జాగ్రత్త ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడు. సో దేవుడిని మనం ఎప్పుడు కూడా కటకటాల్లో పెట్టేస్తాం, లేదా మన దేవుడు ఒక గదికో లేకపోతే ఒక చోట పరిమితం అవ్వితే కనుక ఈ ప్రపంచాన్ని ఆయన కొనసాగించలేడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేస్తున్నా కూడా ఆయన మనం చూస్తాడు, ఆయన మనం గమనిస్తున్నాం, ఎందుకంటే ఆయన మన దేవుడు కాబట్టి. సో మొదటి వచనం 24వ వచనం నుంచి మనకి తెలుసుకున్నటువంటి పాఠం అది. దేవుడు సమస్తాన్ని సృష్టించేవాడు, దేవుడు సమస్తాన్ని నడిపించేవాడు, దేవుడు సమస్తాన్ని చూసేవాడు. 3 విషయాలు, ఓకే. సమస్తాన్ని సృష్టించినవాడు, సమస్తాన్ని నడిపించేవాడు, సమస్తాన్ని చూసేవాడు. 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక అతనికి తనకు ఏదైనాను కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం, 3-4 రోజులు అయితే. అన్నం లేకపోతే చచ్చిపోతాం, వారం 10 రోజులు అయితే. గాలి లేకపోతే చచ్చిపోతాం, 10-15 నిమిషాలు అయితే. కానీ దేవుడు అలాగా ఇది లేకపోతే ఎట్లా, అది లేకపోతే ఎట్లా అనుకునేవాడు కాదు. మనం ఇతరుల మీద ఆధారపడేటట్లు ఆయన ఆధారపడేవాడు కాదు. అందుకే ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే స్వతంత్రుడు. స్వతంత్రుడు అంటే తనంతట తాను ఉండగలిగేవాడు. కానీ మనం కాదు, మనం ఇతరుల మీద ఆధారపడేవాడు. అది ఇక్కడ చెప్తుంది. పైగా ఏంటి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఇప్పుడు అది ఉందా, సౌండ్ వస్తుంది, దాన్ని ఏమంటారు మీరు? జనరేటర్ కదా. జనరేటర్ ఎంతసేపు తిరుగుతుంది? ఆయిల్ ఉన్నంతసేపు. ఆయిల్ వేస్తూనే ఉన్నాను అనుకోండి, ఎన్ని రోజులు తిరుగుతుంది అది? కరెంట్ అయినా ఉన్నాడు ఇక్కడ, నువ్వు కరెంట్ అయినా వారం రోజులు ఆపకుండా ఆయిల్ వేస్తున్నాను అనుకో, ఉండదు అది? ఉండదా? ఇది లేదా? ఆపకుండా పిఏ సిస్టమ్ 4 రోజులు ఆపుతా నడిపిస్తా, ఆపకుండా ఒక్క సెకండ్ కూడా ఉండదా? 4 రోజులు అయిపోతుంది. ఎందుకో తెలుసా? వేడికి పేలిపోతుంది. పొలంలో పంపు ఉంటుంది, మోటారు 10 గంటలు నడిచే ఉంటాయి, కొన్ని మోటార్లు 24 గంటలు నడిచే ఉంటాయి. ఏది ఏమైనా కూడా 1-2 రోజుల తర్వాత దాన్ని ఆపేది, లేకపోతే ఏమవుతుందంటే వేడికి కాలిపోతుంది. మోటార్కు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? మోటార్ ఏం చేస్తుంది తెలుసా? భూమిలో ఉన్న నీళ్లు బయట లాగుతుంది, ఇక్కడ దాకా లాగిన తర్వాత నీళ్లు మళ్ళీ చిమ్ముతుంది, అంతే కదా? అదే కదా మోటార్ చేసే పని. ఏ మోటార్ అయినా ప్రపంచంలో 1-2 రోజులు నడుస్తుంది నాన్ స్టాప్, ఆ తర్వాత నడవదు. అది నడవాలంటే దానికి ఆయిల్ పోయాలి, రెండోది దాన్ని స్విచ్ నొక్కాలి, అవునా కదా? అయితే మీకు విషయం తెలుసా, ప్రతి మనిషిలో మోటార్ ఉంటుంది, అది ఆగదు. అది ఆగితే నువ్వు ఆగిపోతావు. దాన్ని ఏమంటారు? గుండెగా అంటే. గుండెగా చేసే పని అంటే చెప్పండి నాకు. గుండెగా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇక్కడున్న గుండెకాయ, ఇది నా గుండెకాయ. నా కాళ్ళకి రక్తం ఉందా లేదా? ఉందా రక్తం? ఆ రక్తం ఎవరు శుభ్రం చేస్తారు? గుండెకాయ. ఎక్కడి నుంచి ఇక్కడ రక్తం ఎలా వస్తుంది?
ఇక్కడ శుభ్రం అవ్వాలంటే అక్కడున్న రక్తం అక్కడికి ఎలా వస్తుంది? ఈ గుండెకే అక్కడ నుంచి రక్తాన్ని పైకి లాగుతుంది, ఇక్కడ క్లీన్ చేస్తుంది. ఇక్కడ రక్తం ఉంటుందా లేదా? ఇక్కడ నుంచి వెళ్ళాలి రక్తం. ఎలా వెళ్తుంది? ఈ గుండెకే తోస్తే వెళ్తుంది. ఈ గుండెకే ఒక మోటార్. గుండెకాయ అయినటువంటి ఈ మోటార్ నిమిషానికి 12 సార్లు రొటేట్ చేస్తుంది రక్తాన్ని అంతా. నిమిషానికి 12 సార్లు. అంటే ఇక్కడున్న రక్తం గుండె దగ్గరికి వచ్చి క్లీన్ అయ్యి మళ్ళీ అక్కడికి నిమిషానికి 12 సార్లు చేస్తుంది, 12 times. ఈ మోటార్ ఎప్పుడన్నా అవుద్దా? పడుకున్న కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుందా? ఊరిని అడుగుతున్నా. అంటే నేను మిమ్మల్ని ఎందుకు ఈ స్టోరీ నెమ్మదిగా ఎందుకు చెప్తానంటే మీరు కొంచెం ఆలోచిస్తారు. మీరు ఎప్పుడు మన గుండెకాయ గురించి మనం ఎందుకు ఆలోచించుకుంటాం? దాని బట్టను మనం నొక్కం, ఆన్ చేయం, పెట్రోల్ పోయాం, కొంచెం దుమ్మిల్లి తొలుపోయాం, ఏం చేయం, దాని దాన్ని నాకు నడుస్తూ ఉంటుంది. కానీ మీకు ఏం తెలుసా, ఈ గుండెకాయను ఒక ఆయన నడిపిస్తుంది. ఆయన బటన్ నొక్కితే స్టార్ట్ అయింది, ఆయన బటన్ నొక్కితే ఆగుతుంది. దానికే ఇక్కడ పౌలు భక్తి ఏమన్నాడంటే, ప్రతి వాడికి జీవాన్ని, ఊపిరిని ఇచ్చింది ఆయన. నీకు జీవాన్ని ఇచ్చింది ఆయన. పంపులో పొలంలో ఉన్న పంపు ఎవడో ఒకడు పెడితేనే పనిచేస్తుంది, కిరసనాలు భోజనం చేస్తేనే పనిచేస్తుంది, బటన్ నొక్కితేనే పనిచేస్తుంది. మరి అది పనిచేసేది మహా అయితే 24 గంటలు. కానీ ఇది ఒక్కోసారి 70, 80, 90 సంవత్సరాల దాకా పనిచేస్తుంది ఆక్కుంటా. అవునా కదా? మరి దీనికి ఒక బటన్ నొక్కేవాడు ఉండడా? దాని అంతటా అదే వచ్చేసిందా? రాదు. అవునా కదా? సో అది ఇంకో మాట చెప్పు. కదా ఫోటో తీసి వీళ్ళని ఎందుకు ఫోటో తీశానంటే ఊరిని చూపిద్దామని మీకు. అంటే నాకు కూడా ఫోటో తీయటం వచ్చాను కాదులే. దీంట్లో 14 మెగాపిక్సెల్ల కెమెరా ఉంది. 64,000 బిట్ల సమాచారాన్ని అలా సేకరించి క్షణాల్లో ఫోటో దిగాలి. ఆ కెమెరా దానంతట అదే వచ్చేస్తుందా? వస్తుందా? రాదు. దాన్ని ఎవడో తయారు చేస్తే వస్తుంది. పిక్చర్ చాలా క్లియర్గా ఉందనుకో, కెమెరా ఎక్కడదా అని అడుగుతాడు. సరే, అంత అందమైన బొమ్మను తీసి గుడ్డోడి దగ్గర తీసుకెళ్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. నేను ఎందుకని ఆ సెటైర్ వేసానో తెలుసా? 64,000 పిక్సెల్ కలిగినటువంటి బొమ్మలు కలిగినటువంటి బొమ్మను చూపించాలంటే కళ్ళు ఉన్నవాడు కావాలి. దీంట్లో ఉన్నది 64,000, కానీ మన కంటికి ఉండేది 1,32,00,000 మెగాపిక్సెల్. 1,32,00,000. ఒక కెమెరాకి సృష్టికర్త కావాలి. మరి మన కంటికి ఆ కెమెరా ఉందనుకోండి, ప్రతిరోజు దాన్ని తొడవాలి. మీరు ఎప్పుడైనా మీ కళ్ళు తుడుచుకున్నారా? నిమిషానికి 12 సార్లు మీ కనురెప్ప కిందకు మూసుకొని పైకి వస్తుంది. అవునా కదా? వర్షంలో కార్లు వెళ్తున్నారు అనుకోండి, వైపర్ ఆన్ చేస్తారు కదా, ఆన్ చేస్తారా? ఇలా ఇలా చూసారు పడంగా మీ కనురెప్ప చేసే పని అదే. దాన్ని బటన్ అవ్వండి ఎక్కాడు. ఇప్పుడన్నా ఆలోచించావు ఇవన్నీ. ఇది దేవుని సృష్టి. దేవుడు అలా తయారు చేశాడు. జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు మీ గురించి మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా. మీ గురించే కాదు, ఇంకెవరి గురించి వస్తుంది ఐడియా? మీ దేవుడి గురించి. మన దేవుడు అంత గొప్పోడు. గొప్ప విషయాలేం కావి, సాధారణమైన విషయాలే. కాబట్టి దీని గురించి మనం టైప్ పెట్టాం. పవన్ కళ్యాణ్ గురించి, రూప్ సమంత గురించి, అత్తారింటి దారేది గురించి ఆలోచిస్తాం, కానీ మన కళ్ళు గురించి, మన గుండెకాయ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం మనం? అవునే కదా? ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకోండి. సరే, 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు
ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లో కొందరు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకోటి, దేవుడు ఒక జతను తయారు చేశాడు. అందుట్లోంచి మనుషులందరూ వచ్చారు. ఇప్పుడు జాతులు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ఈ దేవుడు పెట్టినాయా చెప్పండి? లేదు, అవి మనుషులు పెట్టు. నేను విశాఖపట్నంలో కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. దానికి చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళని ఉద్దేశించి వచ్చిన ప్రసంగం చేయమని అడిగారు. అయితే ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి బ్లడ్ తీసుకోవడానికి వచ్చినటువంటి డాక్టర్లు 2-3 వాళ్ళు బ్రాహ్మిన్స్, పెద్ద బొట్టు గిట్టు అన్నీ పెట్టుకొని వచ్చారు. కానీ వాళ్ళు నేనేమి కించపరచాలని కాదు, కానీ ఊరినే అడుగుతాను. అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ మొత్తం అంతా క్యాంప్ అంతా చూసి ఇవేం చేస్తున్నారని చూసి అంత అయిన తర్వాత ప్రసంగం చేద్దామని అలా చూస్తూ ఉంటే అప్లికేషన్ ఫామ్ ఉంది. నువ్వు బ్లడ్ ఇవ్వాలనుకోండి, అప్లికేషన్ ఫామ్లో మీ పేరు ఉంది, అడ్రస్ ఉంది, మీ బ్లడ్ గ్రూప్ ఉంది, తర్వాత మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయని జబ్బుల పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఇవి ఆవిడ బ్రాహ్మణి అనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆవిడ చాలా అన్నాను. అలా కాదండి, అడుగుతానండి. నేను ఒకవేళ శూద్రుడిని అండి. నేను ఇప్పుడు నువ్వు ఉన్నత కులం వాళ్ళు ఎవరన్నా బ్లడ్ అడిగితే నాది ఇవ్వచ్చా అని అంటే బ్లడ్ అలాంటి ఏముండవు థ్యాంక్స్ అండి. సింపుల్ ఆలోచించాను. ఎవడైనా బ్లడ్ గ్రూప్ దగ్గర కొత్త కులం మతం అడుగుతారు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, రక్ష దగ్గర నీకు రక్తం ఇవ్వచ్చు. ఎవరు రక్తం రాది అని అడుగుతారా? సింపుల్ విషయాలు చెప్పు. రక్తం మనిషికి ఐడెంటిటీని ఇచ్చే కులమా కాదు, జెనెటిక్ కోడ్ ఇస్తుంది. కులం ఏమవుతుంది? కులం మనం పెట్టుకున్నది, జెనెటిక్ కోడ్ దేవుడు ఇచ్చింది. అందుకే పౌలు భక్తులు అంటే మనందరం వచ్చింది ఒక జాతి నుంచారా. మీరు అనవసరంగా జాతులను పెట్టుకున్నారు. మాది అగ్ర కులం, మాది అగ్రస్థానం, మాది అది, మేము ఊడుబడాం, మేము కింద నుంచి వచ్చాం. ఇది మనం పెట్టుకున్నాం. సో ఎన్ని విషయాలు చూడండి. మన దేవుడు అంతటినీ సృష్టించినవాడు, అంతటినీ కంట్రోల్ చేసేవాడు, అంతటా ఉండేవాడు, అందరినీ సృజించినటువంటి వాడు, అందరికీ ఊపిరిని అనుగ్రహించినవాడు, ఆయన స్వతంత్రుడు. మనందరినీ ఒక జాతి నుంచి తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? ఇక్కడ ఉన్న మాట, మనం ఆయన్ని తడువులాడి కనుగొందుమేమో అని. దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడంటే ఆయన్ని తెలుసుకొని ఆయనతో మనకు ఉండేటువంటి సంబంధాన్ని బట్టి ఆనందించాలి, అనుభూతిని పొందాలి. అది దేవుడు మన నుంచి కోరుకున్నాడు. యూ వాంటెడ్ టు హ్యావ్ రిలేషన్, తనతో సంబంధం కలిగి ఉండాలి. అది దేవుడు ఆశించాడు. సో దేవుడితో మనకి సంబంధం ఉన్నప్పుడే మానవుడికి పరిపూర్ణత వస్తుంది, లేకపోతే రాదు. మీరు అనుకోవచ్చు, సార్ నేను చాలా చదువుకున్నాను, లేకపోతే చాలా సంపాదించాను, లేకపోతే చాలా సినిమాలకు వెళ్ళాను, చాలా తాగుతున్నాను, చాలా తిరుగుతున్నాను, ఎందుకు నాకు తృప్తి లేదు అని అంటే ఒకటే మాట చెప్పు. ఏమనంటే దేవుడు మనల్ని సృష్టించిందే ఆయనతో సంబంధం ఉండాలి. ఆయనతో సంబంధం లేకుండా ఎన్ని పనులు చేసినా తృప్తి ఉండదు. అందుకే మిమ్మల్ని ఈ క్యాంపుకి తీసుకొచ్చాను. దేవునితో నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోవాలని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. 29వ వచనం, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఇది చెక్క కాబట్టి దీని ముడి పదార్థం చెక్క అని అన్నారు. నేను అన్ని ఇనప సామాన్లు తీసుకొచ్చి ఈ ఇనప సామాన్ల నుంచి ఈ బల్ల వచ్చింది అని అంటే మనం నమ్మం. అలాగే ఎవడన్నా నమ్మితే కనుక వాడిని తిడతాం. కాబట్టి మన జీవితం ఏంటి? మనం ఓ దున్నపోతు నుంచి రాగలమా, ఓ పందిలోంచి రాగలమా, ఒక బర్రెలోంచి రాగలమా, ఒక వేప చెట్టులోంచి రాగలమా, ఓ పావు నుంచి రాగలమా? ఇక్కడ చేసింది అదే. మీ అమ్మగారు నేను పలకరించడానికి వచ్చినప్పుడు మీ అమ్మని చూసి ఆ కొబ్బరి చెట్టుని కౌగులించుకొని అమ్మ అని ఏడిస్తే ఎలా ఉంటుంది? రాదు. మీ అమ్మ ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఏడిపోతుంది, పిచ్చి వచ్చిందనుకో. ఇక్కడ కూడా అదే. మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కారం వలన, కల్పన వలన మలచబడిన బంగారంనైనను, వెండినైనను, రాతినైనా దేవత్వం పోలి ఉన్నదాన్ని తలంపుకోడు. అవి జీవం లేని,
బంగారం ఖరీదైందే, కానీ జీవం లేదు. ఆ విషయం గుర్తుపెట్టు. జీవం లేని దాంట్లోంచి మనం జీవం కలిగిన వాళ్ళం రాలేం. సైన్స్లో బేసిక్ విషయం. ఇలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్లుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. సరే, ఇప్పుడు దాకా నీకున్న ఆలోచనలు బట్టి దేవుడు అంటే ఎలా ఉంటాడని ఆ ఆలోచనలు బట్టి నువ్వు వ్యవహరించుకుంటే వెళ్తున్నావు. ఆ ఆలోచనలు బట్టి నువ్వు జీవిస్తూ ఉన్నావు. దాని ప్రకారం నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు. దాని ప్రకారం నీకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకున్నావు. ఇప్పుడు నీకు బహిర్గతమైంది, ఇప్పుడు నీకు పరిపూర్ణంగా అర్థమైంది మన దేవుడు అలాంటి వాడు కాదు. అయితే దేవుడు ఏమంటాడంటే, నువ్వు తెలియక చేసావు ఇప్పుడు దాకా, సరే నేనేమంటలేదు, నేను క్షమించేస్తాను. దాంట్లో దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. దేవుడు మంచోడు. ఎందుకంటే మనం తెలియక ఏమన్నా తప్పు చేస్తే కనుక క్షమిస్తాను. నేను క్షమించడానికి ఇష్టపడేటువంటి. కాబట్టి అందుకే ఏమన్నాడంటే, సరే ఇప్పుడు దాకా నువ్వేదో తెలిసి తెలియక అలా చేసావు, నిన్ను క్షమిస్తాను. ఇప్పుడైతే ఒక మంచి ఏంటంటే నీ మనసు మార్చుకోవటం అంటే ఏంటంటే అంటారేమో, ఇప్పుడు దాకా నేను దేవుడు అంటే ఓ శక్తి అనుకున్నానండి, ఇప్పుడు దాకా దేవుడు అంటే ఓ బంగారు బొమ్మ అనుకున్నానండి, ఇప్పుడు అర్థమైందండి దేవుడు అంటే శక్తి కాదండి, దేవుడు అంటే ఆయన ఒక వ్యక్తి అని, ఆయన నన్ను సృష్టించాడని, నాకు రూపాన్ని ఇచ్చాడని, నన్ను నాతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడేవాడని, నాకు మనసు ఇచ్చాడని, కాబట్టి ఆయన మనసున్నవాడు. అది ఆ విధమైనటువంటి మార్పు, అవగాహనలో మార్పు తెచ్చుకోవడమే మారు మనసు కాదు. సో పౌలు భక్తుడు ఆ రోజు ఏమన్నాడంటే, దేవుడు అందరినీ కోరుకున్నది ఒకటే, మార్పు చెందాలని. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారముగా కలిగి చేస్తున్నాడు. దేవుడు మనకు రుజువు ఇచ్చాడంట. అదేంటో మనం తర్వాత చూస్తాం. అయితే ఒక మాట ఉంది దాంట్లో 30 వచనంలో, ఏంటనంటే ఒక దినాన్న తీర్పు తీరుస్తాడు. దేవుడు మనకంటూ ఒక లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్లో ఆయన తెలుసుకోవడానికి ఆపర్చునిటీస్, అవకాశాలు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీకు అవకాశం ఇచ్చాడు. మీరు తెలుసుకొని ఆయనకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఆయనకి దగ్గరైతే ఆయన మిమ్మల్ని ఉన్నత స్థానంలో పెడతాడు. లేదు అని అంటే కనుక మిమ్మల్ని నష్టం పాలు చేస్తాడు. బైబిల్ ఇంకో మాట ఉన్నమాట ఏంటంటే నరకంలో తోసేస్తాడు. దాంట్లోంచి ఇంకా బయట రావడానికి అవకాశం. సో మనం చాలా అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత్వం మొదలుపెట్టాం, చాలా సీరియస్ ఎండింగ్కి వచ్చి. తెలుసుకోవటం అవసరతే కాదు, తెలుసుకోకపోతే నాశనం కూడా అవుతుంది. అది సీరియస్ అండి. సో అందుకనే దిస్ ఇస్ ఓన్లీ అన్ ఇంట్రడక్టరీ క్లాస్ లాగా చెప్తాను. మనం గడిపేటువంటి ఈరోజు రేపు ఎల్లుండి గడిపేటువంటి దినాల్లో కొంచెం సీరియస్గా ఆలోచిద్దాం. అంటే మీరేదో భయపడిపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళేదో మన మీద రుద్దేస్తారా, మనం తోసేస్తారా అని అనుకో. కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించండి. చెప్పే మాటలు కనుక కొంచెం జ్ఞానయుక్తంగా అనిపిస్తున్నట్లయితే వాటి గురించి ఎందుకు సీరియస్గా ఆలోచించకూడదు? మీకు కూడా తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఆలోచించండి. దేవుడు మనం సృష్టించిన వాడు మనకంటూ గొప్పవాడు. మనం సృష్టించిన వాడు మనకంటూ బాధ్యత ఇచ్చినట్లయితే, బాధ్యతను కనుక నిర్వర్తించకపోతే ఖచ్చితంగా దాని యొక్క పర్యవసానం ఉంటుంది, కాన్సిక్వెన్స్ ఉంటుంది. సో అది కూడా చాలా స్పష్టమైంది. సో అలాంటి కాన్సిక్వెన్స్ని తప్పించుకోవాలి అని అనుకుంటే ఒకే ఒక మార్గం, నిజాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని అనుకరించాలి. ఒకటి, ఆ నిజాం మనల్ని సంతోషంలోకి నడిపిస్తుంది, సమాధానంలోకి నడిపిస్తుంది, ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. సో ఆ విధంగా ఒక చిన్న కథ చెప్పి నేను ముగించేస్తాను. కథ అంటే కథే, సరదాగా చెప్పుకునేటువంటి కథ, సీరియస్గా. ఓ బాబు ఇలాంటి గోదావరి రోడ్డునే పడవలు తయారు చేస్తున్నాడు. ఒకసారి పడవ తయారు చేస్తున్నాడంట. ఆ పడవ అది వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోయింది. అన్నాడు పడవ కోసం ఎత్తికాడు దొరకలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత మామూలుగా ఊర్లో నడుచుకుంటూ వెళ్తా అంటే ఒక షాప్లో ఈయన పడవ కనపడింది. ఈయన మనోడు తయారు చేసిన పడవ అని గుర్తుపెట్టి షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పడవ నాదే, నాకు ఇవ్వండి అన్నాడు. షాప్ ఓనర్ మర్యాదగా అన్నాడంట, ఈ పడవ 10 రూపాయలు ఇస్తానన్నాడు. సార్ ఇది నేనే తయారు చేశాను సార్ అని అన్ని గుర్తులు చెప్తున్నాడు. ఇక దీని తాడు నేనే కట్టాను, దీని జెండా నేనే కట్టాను అన్నీ చెప్తున్నాడు. షాప్ ఓనర్ 10 రూపాయలు ఇస్తానన్నాడు. సరే ఓ పని చేయండి సార్, ఈ పడవ ఎవరికి అమ్మొద్దు, నేను రేపు వస్తానని ఇంటికి వెళ్ళి వాడు దాచుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి 10 రూపాయలు ఇచ్చేసాను. ఇచ్చి ఇవ్వండి సార్ మీ డబ్బులు అని. అప్పుడు పడవ ఇచ్చేసాను. పడవని తీసుకొని ముద్దు పెట్టుకొని అన్నాడంట, పడవ నిన్ను తయారు చేసింది నేనే, నువ్వు నాదాన్ని, కొట్టుకెళ్ళిపోయావు, నీకు నాకు సంబంధం లేదన్నా.
నువ్వు నా దానివని చెప్తే ఎవరు నమ్మట్లేదు. కొనుక్కోమన్నా, నా దగ్గర ఉన్నది అంతా ఇచ్చేసి కొనుక్కున్నాను. నువ్వు నా దగ్గర నుంచి ఎవడు తీసుకెళ్ళాలి. ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన తల్లి గర్భంలో మన గుండెకాయ అమర్చింది ఆ దేవుడు, బటన్ నొక్కింది ఆయన. కాబట్టి మనం ఆయనకి చెందినవాడు. కానీ మనం దేవుడు అంటే పడుచుకున్నాం, ఆవిడ ఇష్టమని ఆవిడ తీస్తుంది, ఆడవాడు నా ఇష్టం. కానీ ఆ దేవుడు ఏమన్నాడంటే, సార్ నువ్వు నాకు సంబంధం లేనట్లు బతుకుతుంది, నువ్వు అలా ఉండటం నాకు ఇష్టం లేదు. నిన్ను మళ్ళీ నా దానిగా నా వాడుగా చేసుకోవాలంటే ఒకటే ఒక మార్గం అన్నా, నువ్వు చేసిన తప్పులన్నీ గల చెల్లించమన్నా, దాన్ని నేను చెల్లిస్తాను. నేను నా దానం చేసుకోవడం, నా వాడిని చేసుకోవడం. అది యేసయ్య అన్నటువంటి మాట. తిరిగి ఆ సంబంధాన్ని కలుపుకోవాలి, తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని కలుపుకోవాలి. మా ఆశ, మా కోరిక అదే. ఈ 3 రోజుల్లో నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఒక మంచి అనుభూతితో ఆనందంగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకోండి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. పౌల్ ఏథెన్స్లో మాట్లాడిన మాటలను బట్టి నిజమైన దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి కొంచెం అవగాహన చేసుకోవడం మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణానికే మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఈ మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరంగా చేయండి. ఈ 3 రోజులు మేము గడిపేటువంటి సమయం ప్రభా, ఇంకా ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి, మీకు దగ్గర అవ్వడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు ప్రభువు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి.